సమాప్తం చేయి తండ్రి, సమాధానపరచుము నాయన. ఈ ఉదయకాలం నీవు మాట్లాడము, యేసు ఉన్నత నామములు అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దయచేసి కూర్చోనండి, దయచేసి కూర్చోనండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నమ్మకమైన వ్యక్తుల కొరకు చూస్తున్నాడు ప్రియులారా. దేవుడు నమ్మకమైన వారి కొరకు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడు? ఎవరి కోసం చూస్తున్నాడు? నమ్మకమైన వ్యక్తి. నమ్మకత్వం అంటే ఏంటి? నమ్మకత్వం అంటే దేవుడు మానవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేశాడు, తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. తనకున్న మహా సింహాసనాన్ని వదులుకొని వచ్చి ఈ లోకంలో ఒక సామాన్య మనిషిగా జన్మించి ఒక ఘోరమైన మరణాన్ని, మానవుల పాపములు శాపములన్నింటినీ ఆ శిలువలో భరించాడు ప్రియులారా, ఆ శిలువలో మోసాడు ప్రియులారా. దేవుడు మానవుని కొరకు ఎన్ని త్యాగాలు చేయను, మానవుని కొరకు ఎన్ని అవమానాలు పొందాడో దేవుడు అన్నీ పొందాడు ప్రియులారా. మనల్ని ఎవరైనా చిన్న అవమానం చేస్తే చాలా దానికి ఎంతో వేదన పడిపోయి, అవసరమైతే రాత్రంతా నిద్రపోకుండా, అవసరమైతే ఇంకా అన్నం కూడా తినకుండా, నన్ను అవమానపరిచారని తినకుండా ఉపవాసాలు ఉంటాం, ఆ వ్యక్తితో మాట్లాడకుండా ఉంటాం, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డాము, ఆ వ్యక్తిని చూడడానికి కూడా ఇష్టపడము. కానీ యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో ఘోరమైన మరణాన్ని పొందాడు ప్రియులారా. ఆ ఘోరమైన శిలువ శిక్షను అనుభవించాడు. అలాంటి దేవుడు నేను మానవుల కొరకు అన్ని త్యాగము చేసి సమర్పించేసుకొని ఈ మానవుని కొరకు నేను ప్రాణాలు అర్పించాను. నా ప్రాణాన్ని ఈ వ్యక్తుల కొరకు, ఈ మానవుని కొరకు నా ప్రాణాన్ని అర్పించాను, నా ప్రాణాన్ని అర్పించాను. అయితే ఈ నా ప్రజలు వింటున్నారా? ఈ నా ప్రజలు నా కొరకు ఏమి చేస్తున్నారు? నా కొరకు నమ్మకంగా ఉన్నారా లేదని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఎన్నో త్యాగాలు సమర్పణ చేశారు. ప్రాణాన్ని ఎవరైనా పెడతారండి? ఒక మనిషి ఇంకొక మనిషి కొరకు ప్రాణం పెడతారా? పెట్టగలడా? నీకు బదులుగా నేను చనిపోతాను అని చెప్పగలడా? ఒకవేళ మాటల ప్రకారం ఉట్టి మాటలు చెప్పొచ్చేమో, కానీ నిజంగా ఒక మనిషి ఇంకొక స్నేహితుని కొరకు చనిపోవడం చాలా కష్టం. అవసరమైతే ఆ వ్యక్తిని దొబ్బి కానీ ఈ మనిషి ఇతను బ్రతకడానికి ఇష్టపడతాడు. కానీ యేసు ప్రభువారు ఎక్కడ స్వార్థము లేకుండా, ఎక్కడ తను తాను జీవించాలని ఆశించకుండా, ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో దాన్ని ఈ లోకంలో నెరవేర్చడం జరిగింది ప్రియులారా. అయితే దేవుడు చేసిన ఈ గొప్ప త్యాగానికి వినండి, దేవుడు చేసిన ఈ త్యాగానికి దేవుడు ఇప్పుడు నీ నుండి నా నుండి నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. నా కొరకు నేను ఎవరి కోసమైతే ఘోరమైన శిలువ శిక్షను అనుభవించాను, నా కుమారుడని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి ఎంత నమ్మకంగా ఉన్నాడు, ఎంత నమ్మకస్తురాలుగా బ్రతుకుతుందని ఈరోజు చూస్తూ ఉన్నారు ప్రియులారా. ఈరోజు దేవుడు చూస్తున్నాడు నీ వైపు.